సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. 'ఎస్ఎస్ఎంబీ 29' అనేటువంటి వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకి 'మహారాజా', 'గోల్డ్' ఇలా రకరకాల టైటిల్స్ కూడా వినబడుతున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ గారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు మనకు తెలుసు. 'ట్రిపుల్ ఆర్' వంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన తీస్తున్న మూవీ కావడం, అటు మహేష్, రాజమౌళి కాంబోలో తొలి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే చాలా భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారన్న విషయం కూడా మనకు తెలిసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. లీకుల బాధ ఈ చిత్రాన్ని వేధిస్తోందని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ షూటింగ్‌పై తాజాగా ఒక వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో తెలుసా? సాక్షాత్తు ఒడిశా డిప్యూటీ సీఎం ప్రగతి పరిదా ఇంట్రెస్టింగ్‌గా ఓ అప్డేట్ ఇచ్చారు. ఆమె ఇచ్చిన ఈ అప్డేట్‌లో ఈ సినిమా షూటింగ్ ఒడిషాలో జరగడం తమ రాష్ట్రానికే గర్వకారణమని, ఇది తమకి లోకల్‌గా ఉండేటువంటి పర్యాటక రంగాన్ని బాగా ప్రోత్సహించడంతో పాటు, ఈ మా రాష్ట్రాన్ని అంటే ఒడిషాని సినిమా షూటింగ్‌లకు ఒక ఇంట్రెస్టింగ్ కేంద్రంగా కూడా మారుస్తుందని ఆమె ట్వీట్ చేయడం జరిగింది. గతంలో అయితే 'మల్కన్‌గిరిలో' 'పుష్ప 2' షూటింగ్ కూడా జరిగినట్టే, ఆ సినిమా కూడా హిట్ అయినట్టే. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో రాబోయేటువంటి చిత్రం, ఈ మహేష్ బాబు హీరోగా వస్తోన్న ఈ మూవీ కోసం కోరాపుట్‌లో షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, అలాగే అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా నటిస్తుండడంతో మరింత హైప్ వచ్చింది. ఇది ఒడిషా పర్యాటక రంగానికి సంబంధించి మంచి అవకాశం లాంటిదంటున్నారు డిప్యూటీ సీఎం. ఈ మూవీ షూటింగ్ వల్ల భవిష్యత్తులో ఒడిషా సినిమా షూటింగ్‌లతో పాటు పర్యాటక రంగానికి కూడా గొప్పగా గమ్యస్థానంగా మారుతుంది. మా దగ్గర షూటింగ్ చేసేందుకు అన్ని ఇండస్ట్రీల అంటే అన్ని భాషల ఇండస్ట్రీలను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ షూటింగ్‌లకు పూర్తి మద్దతు కానీ, వరల్డ్ వైడ్ సౌకర్యాలను కల్పిస్తామని హామీ కూడా ఇస్తున్నామంటూ ఒడిషా డిప్యూటీ సీఎం తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ దర్శక ధీరుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్. అండ్ తాను తీసిన 'బాహుబలి', 'బాహుబలి 2' అలాగే 'ట్రిపుల్ ఆర్'తోనే చాలా మంచి రేంజ్‌లోకెళ్ళిన రాజమౌళి దర్శక ధీరుడు ఇప్పుడు ప్రస్తుతానికి మహేష్ బాబుతో తీస్తున్న మూవీకి కూడా చాలా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులంతా కూడా. బట్ లీకుల బెడదైతే ఈ చిత్రానికి బానే కనిపిస్తోంది. బట్ దీనికి సంబంధించి తాజాగా ఒడిషా డిప్యూటీ సీఎం చేసినటువంటి ఈ ట్వీట్ మాత్రం వైరల్ అవుతోంది.